పురాణాల ప్రకారం పూర్వకాలంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రంలోకి పడవేసినప్పుడు శ్రీమహావిష్ణువు వరాహావతారం ఎత్తి భూమిని పైకి తీసుకొస్తారు. ఆ సమయంలో భూదేవి వరాహస్వామి స్పర్శ వల్ల నరకాసురుడికి జన్మనిస్తుంది. నరకాసురుడు తల్లి ద్వారా జన్మించడం వల్ల అతను మహావిష్ణువును గురించి ఘోర తపస్సు చేసి తనకు చావు ఎవరి చేతిలోనూ ఉండకూడదు, ముఖ్యంగా తన తల్లి చేతిలో తప్ప అని వరం పొందుతాడు. ఈ వరబలంతో నరకాసురుడు లోకకంటకుడిగా మారి ముల్లోకాలను పీడించడం మొదలుపెడతాడు. అతను దేవతలను, మునులను బాధించడమే కాక ఏకంగా 16,000 మంది కన్యలను బంధించి తన చెరసాలలో ఉంచుతాడు. నరకాసురుడి అకృత్యాలు హద్దుమీరడంతో దేవతలు, ప్రజలు శ్రీమహావిష్ణువును వేడుకుంటారు. ద్వాపరయుగంలో శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మిస్తారు. నరకాసురుడిని సంహరించడానికి శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి ప్రాగ్జ్యోతిషపురంపై దండెత్తుతాడు. నరకుడు శక్తిమంతుడు కావడం వలన శ్రీకృష్ణుడు తన శక్తులన్నీ ప్రయోగించినా అతన్ని చంపలేకపోతాడు. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. నరకాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ఒక్కసారిగా మూర్ఛపోయినట్లు నటిస్తాడు. తన భర్త మూర్ఛపోవడం చూసిన సత్యభామదేవికి ఎక్కడ లేని కోపం వస్తుంది. పౌరాణిక కథనం ప్రకారం సత్యభామ సాక్షాత్తు భూదేవి అవతారం కాబట్టి నరకాసురుణ్ణి సంహరించే శక్తి ఆమెకు మాత్రమే ఉంటుంది. కోపంతో రగిలిపోయిన సత్యభామ శ్రీకృష్ణుడి రథాన్ని ముందుకు నడుపుతూ తన చేతిలోని శక్తిమంతమైన బాణాన్ని నరకాసురుడిపై సంధిస్తుంది. ఆ బాణం తగలగానే నరకాసురుడు మరణిస్తాడు. తాను మరణించే ముందు నరకాసురుడు శ్రీకృష్ణుణ్ణి చూసి పశ్చాత్తాపంతో తన మరణాన్ని లోకమంతా సంతోషంగా పండుగలా జరుపుకోవాలి అని కోరుకుంటాడు. శ్రీకృష్ణుడు ఆ కోరికను మన్నించి వరమిస్తాడు. నరకాసురుడిని వధించిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడి చెరసాల నుంచి 16,100 మంది 16,100 కన్యలను విముక్తులను చేస్తాడు. అయితే సమాజం వారిని అంగీకరించకపోవచ్చని తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆ కన్యలందరినీ వివాహం చేసుకుని వారికి లోకమాతృ స్థానాన్ని ఇచ్చి గౌరవిస్తాడు. నరకాసురుడి పీడ విరగడైందని సంతోషించిన ప్రజలు ఆ మరుసటి రోజు అంటే అమావాస్య రోజున చీకటిని పారద్రోలడానికి తమ ఇళ్ల ముందు దీపాలను వెలిగించి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు. నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్దశి అని, ఆ మరుసటి రోజును వెలుగుల పండుగ అయిన దీపావళి అని పిలుస్తారు. ఈ కథ మనకు చెడుపై మంచి సాధించిన విజయాన్ని, అజ్ఞానంపై జ్ఞానం గెలిచిన శుభ సందర్భాన్ని తెలియజేస్తుంది.